హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్లా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వస్తాను. ఓకే, అక్కడ మీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ కూడా వచ్చి నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునేది టెన్నిస్ ఎల్బో అనే ప్రాబ్లం గురించి చెప్తాను. చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఎల్బో దగ్గర నొప్పితో వస్తుంటారు. ఈ ఎల్బో నొప్పి అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. పేషెంట్స్కి కొన్ని యాంగిల్స్లో అంటే చెయ్యి ఏదైనా బరువులు లేపితే కానీ, డ్రైవింగ్ చేస్తే కానీ, లేకపోతే రాస్తే కానీ అప్పుడప్పుడు అక్కడ ఎల్బోలో పెయిన్ వస్తుంటుంది. టెన్నిస్ ఎల్బో రావడానికి కారణం ఏంటి? మామూలుగా బరువులు లేపడము, వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి, లేకపోతే షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవి కామన్గా వస్తాయి. ఈ టెన్నిస్ ఎల్బోతో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి చెయ్యిలో వాపు ఉండదు కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. చెయ్యి అక్కడ ఎముక దగ్గర టచ్ చేస్తే చాలా పెయిన్ ఉంటుందండి. సో దీనికి మనకు ఎక్స్రే తీసి లేకపోతే సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ తీస్తే దాంతో మనకు కొంచెం డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ప్లస్ కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకు ఈ ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది. దీని మేజర్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు బరువులు లేపొద్దు, ఆ పోర్షన్కి ఆ మజిల్కి రెస్ట్ ఇవ్వాలి. ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఆ మజిల్ అంటే కండ ఎముక మధ్యలో ర్యాపిడ్ ఫ్రిక్షన్ డెవలప్ అయ్యేసరికి బరువులు లేపేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఇది రావాల్సిన రూల్ ఏం లేదు. ఇది శరీర తత్వం బట్టి ఉంటుంది. కొంతమందికి మెయిన్లీ వెయిట్ లిఫ్టర్స్కి, లేడీస్కి ఇది మోర్ కామన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కుకింగ్ అవన్నీ చేస్తారు, వాషింగ్ చేస్తారు కాబట్టి, బట్టలు పిండుతారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీని మేజర్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము. రెండవది ఓ పట్టి పెట్టుకోవాలి. ఆ పట్టి అనేది ఎల్బోకి కింద పెట్టుకోవాలి. ఎల్బో మీద పెట్టుకుంటే, ఎల్బో దగ్గర పెట్టుకుంటే యూజ్ఫుల్ ఉండదు. పట్టి కింద పెట్టుకోవాలి. ప్లస్ బరువులు అవాయిడ్ చేయాలి. వీటితో తగ్గట్లేదు అంటే మనము ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఫిజియోథెరపీలో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి మెషిన్స్ పెట్టడము, ఒకటి ఎక్సర్సైజ్ నేర్పడం. దాంతో కూడా తగ్గట్లేదు అని అంటే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇది స్టీరాయిడ్ కానివ్వండి, లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా. ఈ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇవి గ్యారంటీగా కంపల్సరీ తగ్గిస్తాయని కాదు. కొంతమంది తగ్గుతుంది, దీంతో కొంతమందితో తగ్గకపోవచ్చు. వీటితో అస్సలు తగ్గట్లేదు, టూ మచ్గా నొప్పి ఉంది, అసలు వేరే పనులు చేయలేకపోతున్నాము అంటే అప్పుడు చిన్నగా సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఆపరేషన్ చాలా చిన్నదండి. సర్జరీ చేశాక మనం మరుసటి రోజు నుంచే పెయిన్ అనేది తగ్గిపోతుంది. యథావిధిగా మనం పనులు చేసుకోవచ్చు. దీన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. నార్మల్గా టెన్నిస్ ఆడే వాళ్ళకి వస్తుంది అని అంటారు కానీ ఎనీ స్పోర్ట్స్ మెన్ లేకపోతే బరువులు లేపే వాళ్ళకి ఇది అధికంగా వస్తుంది. థ్యాంక్ యూ.